రాష్ట్ర రాజకీయాల్లో ఏం బీకనప్పుడు జాతీయ రాజకీయాలకు పోయి ఏం బీక్తారో ఒక మాట అన్నదాన్ని అది 100% అన్నది. ఇప్పుడు ఎందుకు అంటుంది? బీఆర్ఎస్ పెట్టినప్పుడే అనాలే కదా. బీఆర్ఎస్ పెట్టినప్పుడు ఈడ పీకనోళ్ళు ఆడబోయేం గరక బీక్తారా మీరు? ఎందుకు పోతురు అంటే సెక్రటరియట్ ఎందుకు కట్టించిండు? సెక్రటరియట్ కట్టిస్తే ఏంటంటే ఈ సెక్రటరియట్ ఎవరు కట్టించిండు? డాష్ కేసీఆర్ అనేది ఒకటి వస్తుందని సెక్రటరియట్ కట్టించి రాముని అందులో ముఖ్యమంత్రి చేసి నేను భారతదేశంలో ఒక 17-18 ఎంపీలు వస్తే నేను చక్రం దింపుతా అనే ఉద్దేశంతో ఇది చేసింది. అప్పుడు ఈమె పేరు చెప్పలే. తల్లి గిట్ట కొడుకు పేరు చెప్పింది, నా కొడుకుని ముఖ్యమంత్రి చేయమని. 1 సంవత్సరం కొట్లాట అయింది అది. ఈ విధంగా అప్పుడు ఈమె గ్యాదుకు రాలే. ఈ పైసల పంపిణీలో వాటలు సరిగా రాక తర్వాత ఇవాళ ఇంత భవంతి కట్టించింది. ఆ పార్టీ ఆఫీసు అది, ఆమె లెక్కలు, ఆమె ఖర్చు నెలకు 2 కోట్లు ఉంటుంది. ఇప్పుడు ఆ జాగృతి కూడా బతుకమ్మ అనేది ఇవి లేదో ప్రచారం కోసము బతుకమ్మ పేరు మీద వీళ్ళు ప్రచారం చేస్తున్నారు. కానీ జాగృతిని ఉద్యమం టైం నుంచే బతుకమ్మని ఎత్తుకొని తిరిగినట్టున్నది కదా. ఇప్పుడు అంతకుముందు మన ఆడపిల్లలు ఎప్పుడు బతుకమ్మలు ఆడలే. మన ఆడపిల్లలకు బతుకమ్మ అంటే తెలియదు. తెలంగాణ జాగృతి వచ్చిన తర్వాత బతుకమ్మ ఎట్లా ఆడాలనో, పట్టు చీరలు ఎట్లా కట్టుకోవాలనో, బంగారం ఎట్లా పెట్టుకోవాలనో, పాటలు ఎట్లా పాడాలనో ఈమెనే నేర్పించింది. అంత ఫీలింగ్ ఉంది. ఆ రోజు 2014లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయిన తర్వాత 2014లో ప్రభుత్వం డబ్బులు ఇచ్చి బతుకమ్మ ఆడిపించింది. అది ప్రజల డబ్బే కదా, ప్రజల డబ్బే అది. ఇక్కడ నువ్వు మంచిర్యాలలో ఆడినా, నువ్వు ఆదిలాబాద్లో ఆడినా, ఏ జిల్లాల్లో ఆడినా మొత్తం గవర్నమెంట్ ఇచ్చేసి ట్యాంక్ బోర్డు మీద నీకు బతుకమ్మ ఇచ్చేసింది. మంచి మంచి బతుకమ్మలు పూలతోటి పేర్చి వస్తున్నా ఈయన బతుకమ్మనే చూపెడుతుండే. టీ న్యూస్, ఇప్పుడున్న టీ న్యూస్ ఒకటి పార్టీకి ఒక కరపత్రం లెక్క అయింది, ప్రచారం వాళ్ళదే చేస్తుంది అంటున్నప్పుడు ఈమె బతుకమ్మ టైంలో టీ న్యూస్ ఉండే, రాజ్ న్యూస్ ఉండే. ఆ రాజ్ న్యూస్ ఈమె బతుకమ్మనే చూపెడుతుండే. ఇవాళ తెలంగాణ ప్రజలకు ఏం లేదు, మేమే పండుగలకు ఎట్లా చేసుకోవాలి అని వీళ్ళే నేర్పించారు. తెలంగాణ వీళ్ళ కుటుంబమే తీసుకొచ్చింది. తెలంగాణలో మేమే టాటా బిర్లా. ఆ రోజు KG to PG విద్య అన్నారు. ఏది తెలంగాణలో శ్రీ చైతన్య నారాయణ ఇక్కడికించి అది కోదాడ అవతల పొలమీరికి దాటేస్తుంది అన్నారు. 10 సంవత్సరాలలో ఆ రోజులలో కాలేజీలు ఉండే, కానీ ఇవాళ బళ్ళు వచ్చినాయి. శ్రీ చైతన్య నారాయణ 10 సంవత్సరాలు మూసుకొని ఎందుకు గుర్తురు? ఇవాళ నేను జైలుకు పోయినా, 3 సంవత్సరాలు నేను CBIకి చేసిన. ఎక్కడన్నా ఎన్టీ రామారావు మహిళలు అందరూ కలిసి మద్యపాన నిషేధం చేయాలనేది కొట్లాడి మద్యపాన నిషేధానికి బ్యాన్ చేపించారు. ఈ తల్లి ఏం చేసిందంటే, నేను లిక్కర్ స్కామ్లో పోవాలి, ఇండియాలో నేను నెంబర్ 1 కావాలి, లిక్కర్ అందరికీ దాగిపోయాలి. ఏ దాని గురించి పోయింది? స్వాతంత్రం గురించి కొట్లాడిపోయిందా? కానీ కేవలం కేసీఆర్ మీద కోపంతో బీజేపీ కుట్ర చేసి జైల్లో వేసిందని చెప్తుంది కదా కవిత. కేసీఆర్ మీద కోపం ఎందుకండి? రెడ్ హ్యాండ్గా నీవు లిక్కర్లో నీవు దొరికినావు, అవి అన్నీ ఆ దాంట్లో నీవు పెట్టుకున్న తర్వాత నీ తండ్రి రాలేదు నీకు. ఈ పాడు పని ఎందుకు చేసింది అనేది ఇది చేసారు. ఆ టానిక్ అనేది ఒకటి సంతోషరావు పెట్టిండు. ఆ టానిక్లా ఈమె ఇది అడిగింది, ఏది వాటా అడిగింది. అక్క ఈ టానిక్లు ఏమి అడుగుతావు, ఈ చిన్న షాపు నీకు ఢిల్లీ లెవెల్లో నేను తీసుకుపోతా అని కేజ్రీవాల్ని వాళ్ళని అటాచ్ చేసి జైలుకు పంపించేటట్లు ఆడి చేసిండు. వాడు చేసిన తర్వాత ఈమె జైలుకు పోయింది. 3 నెలలు నేను 3 సంవత్సరం నేను జైల్లో ఉన్నా. ఆ రోజు నీ బావ వచ్చిండు నీకు చూడడానికి, నీ తమ్ముడు వచ్చిండు, ఆడ జడ్జిల దగ్గర కూర్చుర్రు, తర్వాత అడ్వకేట్లను పెట్టిర్రు. ఎట్టి పరిస్థితుల్లో బయట రావాలని భారతీయ జనతా పార్టీకి సంబంధించిన మంత్రులతోటి వాళ్ళతోటి ఇది చేసుకొని ములాఖాత్ చేసుకొని నేను బయటకు తీసుకొచ్చారు. ఆ రోజు బయటికి రాగానే నాకు వీళ్ళే పంపించారు అని నువ్వెందుకు చెప్పలేకపోయినావు? ఇలా అసెంబ్లీ ఏది కౌన్సిల్ సాక్షిగా ఇలా చెప్తున్నావు. అర్ధగంట మాట్లాడినావు, 30 నిమిషాలు నువ్వు మాట్లాడి నువ్వు ఇవాళ కార్మికుల గురించి, రైతుల గురించి, లేకుంటే రకరకాలుగా ఈయన దగ్గర ఎవరు రాలేదంట. ఓన్లీ కార్మికులు వాళ్ళే వచ్చేటోళ్ళంట. ఈయన దగ్గర కాంట్రాక్టర్లు రాలేదు, రైతులు, కార్మికులు, యువత మాత్రమే నా దగ్గరకు వచ్చిన. ఈమె దగ్గర పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు, పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ వాళ్ళు కవితను పట్టుకుంటే కేసీఆర్ దగ్గర పని అవుతుంది అనేది కోట్లాది రూపాయలు తీసుకొచ్చి ఈమెకు అప్పజెప్పిన వాళ్ళు. ఎప్పుడైతే అప్పజెప్పుతారో అప్పజెప్పిన రోజు చాలా మంచిగా మాట్లాడుతుంది. అది పని కాలేదనుకో ముఖం చాటిస్తుంది, పైసలు ఇంకా ఇయ్యరు వీళ్ళు. అట్లా కొంతమంది బాధితులు ఉన్నారు. ఇవాళ నేను వాళ్ళ దగ్గర పోయితే
ఒక లిస్ట్ వెళ్తుంది ఒక 100 మందిది. ఎక్కడైతే బంగారం షాప్కు పోతుందో కేసీఆర్ బిడ్డ అని రిబ్బిన్ కట్ చేస్తే అక్కడికి వచ్చి గోల్చోలు ఏదో నెక్లెస్ తీసుకొస్తుంది, డాడీ పైసలు పంపిస్తా అంటది. అటువంటి పంచాయతీలు మనం చూసిన వాళ్ళం. ఇవాళ నేను ఎందుకు అంటున్నా అంటే ఒక శక్తిగా మహిళలు ఒక శక్తిగా మారాలి. తెలంగాణ ఉద్యమంలో 1200 మంది పిల్లలు బలిదానం అయిన తర్వాత ఆ రోజు నేను అన్నా వాళ్ళకు తెలంగాణ ఫ్రీడమ్ ఫైటర్ డిక్లేర్ చేయాలి, ఆ కుటుంబానికి 25,000 రూపాయలు పింఛన్ ఇవ్వాలి, ఒక 300-400 గజాలు హైదరాబాద్ సిటీలో నానక్రామ్గూడలో అక్కడ ఇవ్వాలి, 1200 మందికి ఇవ్వాలంటే ఆ రోజు భూములు అమ్ముకున్నారు వీళ్ళు, కోట్లాది రూపాయలు సంపాదించుకున్నారు. ఆ రోజు మిషన్ భగీరథలో సంపాదించారు, తర్వాత నీకు గ్రీన్ ఏది మన హరితహారంలో సంపాదించారు. ఆ రోజులు ఎందుకు చెప్పలే వీళ్ళు ఇంత అవినీతి చేస్తురని? నీకు సస్పెండ్ చేసినప్పుడు అప్పుడు యాదకొచ్చినాయి అని. రాములు నాయక్ సస్పెండ్ అయ్యాడు, షోకాజ్ నోటీస్ ఇవ్వలే. ఫస్ట్ నేనే కదా ఎదురు తిరిగింది తెలంగాణలో, నేను 10 విడిచిపెట్టి వచ్చిన కదా. తర్వాత రాజేందర్ని తీసుకున్నప్పుడు ఏం మాట్లాడలే. ఇప్పుడు ఆమె మీద జరిగినప్పుడు ఇప్పుడు అన్నీ మాట్లాడుతుంది. నేను ఒక శక్తిగా తయారైతా, నేను రేపు ఇది చేస్తా. ప్రజలంతా ఈజీగా నమ్మరు ఈ కుటుంబానికి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.